రుణమాఫీ డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని అందరూ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు రుణమాఫీ అవుతుందని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. 2023 అంతకుముందు రైతు డిక్లరేషన్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చిందో ఒకసారి చూసి మనం ఈ డిస్కషన్లోకి వెళ్దాం. నాతో పాటు లింగన్న యాదవ్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ ఉన్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడే ముందు అసలు రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇచ్చిందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండోది, కౌలు రైతులకు ఎకరాకి రూపాయి 15,000 ఆర్థిక సహాయం చేస్తాం. 3, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాం. 4, పసుపు బోర్డు ఏర్పాటు. 5, ధరణి పోర్టల్ రద్దు. 6, సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు. 7, నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు. 8, రైతు కమిషన్ ఏర్పాటు. ఇలా ఈ మేజర్గా రైతు డిక్లరేషన్లో చేసిన మనకు ఇచ్చిన హామీలు. ఈ హామీలు ఎంతవరకు వచ్చినాయి, దాని ప్రోగ్రెస్ ఏంటి? ముందు టీపీసీసీ వర్కింగ్ స్పోక్స్ పర్సన్ లింగన్ యాదవ్తో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో అసలు రైతులకి ఎలాంటి హామీ ఇచ్చింది, దాన్ని బట్టి మనం చర్చని కంటిన్యూ చేద్దాం. ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి. అంటే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర కూడా కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలించినటువంటి కేసీఆర్ పరిపాలనకు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, ఇవాళ బీజేపీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే, మరి ఆ నల్ల చట్టాలకు ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, కేంద్రంలో పార్లమెంట్లో బిల్లుకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, గతంలోనే దేశవ్యాప్తంగా రుణాల మాఫీ చేసినటువంటి చరిత్ర ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీకే. ఇవాళ మీరు చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ₹1,00,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ. పంట నష్టం జరుగుతూ కూడా పంట నష్టానికి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు చూడు, గత 10 ఏళ్లలో ఏనాడైనా గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు పంట నష్టపోతే కనీసం ఎన్నడన్నా ఇచ్చారండి? అదేవిధంగా గతంలో కల్లాలలో ఉరిధాన్యం తడిచేదండి. తరువు పేరు మీద ఎంత ధాన్యాన్ని సేకరించేది, మిల్లర్ల దోపిడీ. ఇవాళ అవన్నీ కూడా ఉంటే, మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాది ఒకటే లక్ష్యం, తెలంగాణలో ఉన్నటువంటి రైతులని వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాలని ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం కూడా ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ఇవాళ మొన్ననే మేము రైతు భరోసా తెలంగాణలో దాదాపు అందరు రైతులు, దాదాపు 70 లక్షల పైగా ఇవాళ రైతులందరూ కూడా అకౌంట్లో జమ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రైతుల అకౌంట్లో గతంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 3 నెలల వరకు టైం పట్టేది రైతుల అకౌంట్లో అమౌంట్ రావడానికి. ఇవాళ 2-3 రోజుల్లోనే రైతుల అకౌంట్లో అమౌంట్ ఇవాళ జమ అవుతుంది. అంటే మీరు ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్, మేము అన్నాం ఇవాళ రైతు రుణమాఫీ కూడా చేస్తామన్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని. దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ మీరు చూడండి, గతంలో రైతు బంధు పేరు మీద జరిగినటువంటి అవినీతిని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ గతంలో జరిగినట్టు ఎవరికి వచ్చిందండి రుణమాఫీ? నిజమైన రైతులు బెనిఫిట్ పొందిర్రా? చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, వాళ్లకు రుణమాఫీ వచ్చింది. వాళ్ళకు అవసరమా అండి రైతు బంధు? ఇవాళ మీరు ఒక ఉదాహరణ చెప్తా, నేషనల్ హైవే కూడా రుణమాఫీ ఇచ్చిన, రైతు బంధు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ది. సో అందుకే ఇవాళ ఆ విధంగా కాదు కదా. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఎస్, నిజంగా ఎవరైతే రైతులురో, ఎవరైతే భూమిని నమ్ముకొని పనిచేస్తురో, ఎవరైతే ఈ దేశానికి అన్నం పెడుతురో వాళ్ళకు బెనిఫిట్ జరగాలి. అందుకే మేము ఒక స్టాచ్యురేషన్ మోడు, ఎవరు బెనిఫిట్స్ ఉన్నారు, గతంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలు ఈ ప్రభుత్వంలో జరగదు. అందుకే ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ మీరు చూడండి, గతంలో పంట నష్టపోతే ఎందుకు కేసీఆర్ మరి ఫసల్ బీమాలో జాయిన్ కాలేదండి?
దానివల్ల తెలంగాణ రైతులు ఎంత నష్టపోయారు. పంట నష్టం దేశవ్యాప్తంగా పంట నష్టం వస్తే తెలంగాణ రైతులకు పంట నష్టం రాలే. ఇవాళ మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రంలోకి వెళ్ళి ఇవాళ ప్రధానమంత్రి గారిని ఆనాడు ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిని కలిసి తెలంగాణలో కూడా ఫసల్ బీమాలో జాయిన్ అవుతాం మేము అని. అంటే ఈ తెలంగాణ రైతులు అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా పనిచేస్తుంది. మీరు గతంలో చూడండి రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు జరిగిందండి. ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి ఆనాడు ఏం కొట్లాడినా తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలని, ఉద్యోగాలు రావాలని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఇవాళ దళితులు మహిళలు గిరిజనులు బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి జరగాలని తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానం ఉండే గత కేసీఆర్ ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు చెప్తున్నాయి. మరి రైతులకు బేడీ లేచిన చరిత్ర చూడండి. ఖమ్మం రైతులు మర్చిపోయారా? ఖమ్మంలో మిర్చి రైతులు వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకు బేడీలేసి అరెస్ట్ చేసిన చరిత్ర గత పాలకుది. ఇవాళ రైతుల అభివృద్ధి సంక్షేమంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇంకా కొన్ని ఉన్నాయి చేయవలసినవి, డెఫినెట్ కూడా ఇవాళ మీరు అన్నట్టు రుణమాఫీ చేస్తాం. అయితే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేసినాం. 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఇవాళ మీరు కూడా చూడాలి, గతంలో మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని ఇవాళ ఎఫ్ఆర్ఎంబీని కూడా దాటి ఎక్సెస్గా అప్పులు చేసినటువంటి చరిత్ర కేసీఆర్. ఇవాళ నేను ఆ చర్చ దలుచుకోలే. ఇవాళ ఏ విధంగా ఒక్కొక్కటి అక్రమాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, విద్యుత్ మాఫియా, గొర్రెల స్కామ్ కూడా అండి. రైతు రుణమాఫీ చుట్టూ మాత్రమే మాట్లాడు. నేను అదే చెప్తున్నా. నేను అవి ఫోన్ ట్యాపింగ్, ఎవరు పోయిరు, ఎవరు విడిపోయిరు, ఎవరు హైదరాబాద్ వదిలేసిపోయి దాని గురించి పోదలుచుకోలే. ఇవాళ నేను ఏమంటున్నానంటే తెలంగాణలోని రైతుల సంక్షేమం గురించి, రైతుల అభివృద్ధి గురించి నిరంతరం పాటుపడుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మేమిచ్చిన హామీని డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. ఇవాళ మాకు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా అన్ని ఏదైతే హామీ మేము మేనిఫెస్టోలో పెట్టారో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతామని నేను చెప్పడం కాదు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. థ్యాంక్ యూ. విజయార్య గారు, మీరు చెప్పండి, తెలంగాణ